చీకటిని అంతరింపగల శక్తి గలవాడు. చంద్రుడు చీకటిని అంతరింప చేయగల శక్తి లేనివాడు. సూర్యుడు చీకటిని అంతరింప చేయగల సామర్థ్యము చంద్రునికి లేదు. చంద్రుడు ప్రకాశించగలడే కానీ చంద్రుడు చీకటిని ఏం చేయలేడండి? వెలుగుగా చేయలేడు. ఈ రాత్రి లైట్లు వేసామనుకోండి, బయట లైట్లు వెలుగుతున్నాయి అనుకోండి, బయట లైట్లన్నీ వేసి పెట్టామనుకోండి, ఏమంటారు? ఇదేంటండి, మీకేమైనా వెర్రా? ఉదయం లైట్లు వేశారేంటండి? సూర్యకాంతి ఎదుట అసలు కాంతే కనబడుతుందా? ఉదాహరణకి బయట లైట్ వేసి పెట్టామనుకోండి, అసలు ఆ కాంతి వెలుగుతున్నట్టు కనబడుతుందా? కనపడదు. కానీ చీకటి రాత్రికాల వేళ ఆ వెలుగు మనకు స్పష్టంగా కనపడుతుంది. ఆ వెలుగు మనకి కావాలి. ప్రియమైన వారులారా, సూర్యకాంతి క్రైస్తవ సంఘములకు ఉంది. అలాగే అన్య మతాలు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు, మతములు అని చెప్పుకొనొచ్చు ఉన్న మతములు అన్నీ చంద్రుని వంటివి. అవి చీకటిని అంతరింప చేయలేవు. అవి చీకటి అనే పాపాన్ని తొలగించలేవు. అవి కేవలము ప్రకాశిస్తాయే తప్ప అవి పాపమును పరిహారము